I doubt I didn't save, I think, right? Sorry. I said label, right? But doesn't make sense to use offset now. Our label కట్టే వస్తుంది. If I change one column, then same variable is reused in all the columns, so should be ఎత్తుకున్నట్టుంది కొద్దిగా. చూడు మరి ఎందుకు ఇప్పుడు ఫాస్ట్ వస్తాను మనకు. You see, sorry, I think it's not name లేనట్టుందన్న. Label is not maintained in the bracket. So if you have the text enabled for columns, you'll start getting that also. ఇప్పుడు నాకు సింపుల్ రిక్వైర్మెంట్, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో యూ హ్యావ్ యూజ్ దిస్ అండ్ యూ మేడ్ ద హెడ్డింగ్ ఆఫ్ ఆల్ దిస్ కాలమ్స్ డైనమిక్. ఓకే, నాకు ఇలా కూడా ఉంది రిక్వైర్మెంట్. ఐ హ్యావ్ టు గో టు మై క్వెరీ ప్రాపర్టీస్, టైటిల్, క్వెరీ టైటిల్ నాకు డైనమిక్గా మారాలి. నాకేం కావాలంటే position of sales as on month and month, వాడు కరెంట్ మంత్ ఏదైతే ఇస్తాడో అది రావాలి. ఓకేనా బస్, ఫైన్. సో నాకు కరెక్ట్ పొజిషన్ ఆఫ్ సేల్ యాజ్ ఆన్ మంత్, అగైన్ వాట్, టెక్స్ట్ వేరియబుల్ క్రియేట్. replacement path, then what, replace with what, inf object. కానీ ఇప్పుడు inf object నాకు కన్ఫ్యూజన్ ఏమంటే, ఇన్ వన్ కాలమ్ ద inf object వాల్యూ ఆఫ్ క్యాలెండర్ ఇయర్ మంత్ ఇస్ ఫెబ్, దాంట్లో మార్చో, దాంట్లో ఏప్రిల్ ఉంది. అప్పుడు క్వెరీ మొత్తం ఏం తీసుకుంటా కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ రిప్లేస్ వేరియబుల్ విత్ inf object అనే బదులు అయితే ఇట్ ఇస్ గాట్ వేరియబుల్, ఆ వేరియబుల్ ఒక వాల్యూ ఉంటుంది కదా బస్. వేరియబుల్, ఆ వేరియబుల్ పేరు ఏంటి, యూ రిమెంబర్ వి యూజ్డ్ యూఈసి మంత్ ఆర్ సంథింగ్. యూజర్ ఎంటెడ్ మంత్ ఏముందో అది తీసుకుంటాం. సో నౌ this variable will have only a single month, right? So I can use text variable to replace with the inf object value or with the variable value also, depending on the case. Okay, Nana? Done. అర్థమైందన్న కాన్సెప్ట్. బికాస్ ఇఫ్ యూ సే రిప్లేస్ విత్ ది inf object అని అనుకున్నా, my inf object has got 3 values in each of the column. If you look at the entire query, because query title is for the entire query. For the entire query, one column, each column has got different values. Now it doesn't know which value to get replaced with. So I explicitly controlling it, say, with another variable which is of characteristic value variable. So by using text variable, you can replace the value of a characteristic inf object or the variable value of a characteristic inf object also. అర్థమైందా? ఒక క్యారెక్టరిస్టిక్ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ సంబంధించిన వాల్యూని టెక్స్ట్ వేరియబుల్ తెచ్చుకోవచ్చు. ఆ క్యారెక్టరిస్టిక్ వాల్యూలో వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ సంబంధించిన వాల్యూ కూడా టెక్స్ట్ వేరియబుల్కి తెచ్చుకోవచ్చు. అది కాన్సెప్ట్.
వాట్ ఇస్ ద టైటిల్ ఇయర్, నువ్వు ఏ మంత్ అడుగుతున్నావు, పొజిషన్ ఆఫ్ సేల్ యాజ్ ఆన్ మంత్ అంట. అది ఇన్ఫార్మేట్ అంటే అది కనుక్కునేది కాదు ఫెబ్ ఏందో, ఎందుకంటే ఒక్కొక్క కాలం ఒక్కొక్క వాల్యూ ఉంది, ఏ వాల్యూ తీసుకోవాలన్నది కదా బస్. యూ గాట్ దిస్ is fine. Like this, whenever you work on trending reports, year wise trending, month wise trending, basically whenever you want the title to be made dynamic, which should get replaced with the characteristic value or characteristic variable value, then you go with what, text variable with replacement path as a processing time. Okay nanda. నెక్స్ట్ వీల్ హావ్ టు ఫోకస్ ఆన్ టెక్స్ట్ విత్ కస్టమర్. ఇది కూడా నెక్స్ట్ కొద్ది ఎక్కువ ఇదే వాడతాం రిప్లేస్మెంట్ పాత్ రియల్ టైంలో, కస్టమర్కి కూడా వాడతాం అన్నట్టు. చూడవచ్చు నా రిక్వైర్మెంట్ ఇలా ఉంది. మీరు ఇంట్రూస్లో కూడా ఇదే ఎగ్జాంపులే చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కరెంట్ మంత్, ప్రీవియస్ మంత్, నెక్స్ట్ మంత్ చెప్పొచ్చు. నాకు టైటిల్ ఆఫ్ ది రిపోర్ట్ ఇలా ఉంది బస్. లెట్స్ సే దిస్ ఇస్ మై బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్. వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ జనరల్గా టైటిల్ ఏముంటుంది, బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ యాజ్ ఆన్ అని టుడే ఈరోజు డేట్ పెడతాం జనరల్గా. సో ఐ వాంట్ బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ యాజ్ ఆన్ అని కరెంట్ డేట్ పడతా ఉండాలన్నమాట. సో దెన్ వాట్, ఐ కెన్ గో విత్ కస్టమర్ ఎగ్జిట్ నౌ. న్యూ టెక్స్ట్, ఐ విల్ రైట్ న్యూ టెక్స్ట్ వేరియబుల్ ZTC date. అది డిస్క్రిప్షన్ ఓకేలా, ZTC date. And what is the processing type you would choose? And then you go details, single value, ready for input. అసలు మనకు కనపడకుండా అవసరం లేదు బస్. I don't have to show him also. ZTC date. Now should I start writing my code in the back end? కస్టమర్ సేమ్ మళ్ళీ క్యారెక్టరిస్టిక్ వాల్యూ కస్టమర్ ఎట్లా డీల్ చేస్తున్నాం, ఇది కూడా అట్లా డీల్ చేయాల్సింది. అగైన్ ఐ నీడ్ టు గో టు వాట్ సేమ్ మళ్ళీ సి మోడ్ ప్రాజెక్ట్ నేనేం లేదు, అదే ప్రాజెక్ట్ వాడుతుంటాను. సో ఐ జస్ట్ గెట్ ఇన్ టు దిస్ ఫంక్షన్ ఎగ్జిట్. కరెంట్ డేట్కి రాయాలి. డిడ్ వి ఆల్రెడీ రైట్ కోడ్ ఫర్ కరెంట్ డేట్? ఎక్కడన్నా నిన్న రాసినాం. మనం కరెంట్ డేట్ రాలేదు కదా నిన్న, స్ట్రేట్ అవే కరెంట్ మంత్ ఏదో వెళ్ళట్టున్నాం. ఓకేలే బస్. నేనేం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీరైటింగ్ మై కోడ్, ఆల్రెడీ ఎవడో కరెంట్ డేట్కి రాసింటారు అన్న కోడ్, ఏదో దగ్గర రాసింటారు. ఎవడు రాయలేదా? చూడు ఏంది ఇది, ఇంక్లూడ్ ఈక్వల్ టు సైడ్ ఐటమ్ అంటే ఏంది బస్, కరెంట్ డేట్కే కదా. ఆల్రెడీ వాడు ఎవడో కరెంట్ డేట్ కోడ్ రాసినాడు అంటే వాడేది వాడి వేరియబుల్ పేరు పెట్టినాడు. వెన్ వాడి వేరియబుల్ పేరు కరెంట్ డేట్. నేనేం చేస్తానంటే దీన్ని ఆర్ పెట్టి నా వేరియబుల్ పేరున వాట్ ఈస్ మైన్ ZTC date. మళ్ళీ మన కోడ్ రాసే పెద్ద కదా, మనకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను రాయడం లేదు అంతే. జస్ట్ యూజింగ్ దట్. సో ఆ వేరియబుల్కైనా ఈ వేరియబుల్కైనా అదే లాజిక్ అన్నట్టు. ఇది మామూలు మన మంత్ కోసమే. టైటిల్ ఏంటంటే 2015-14 0120. ఇంకా వానికి వేరే ఫార్మాట్లో కావాలనుకో యూ విల్ హ్యావ్ టు యూస్ 3 టెక్స్ట్ వేరియబుల్స్ అండ్ ప్లేస్ దెమ్ డాట్ ఆర్ స్లాష్ అండ్ దెన్ గివ్ ఇట్. ఓకే, జనరల్గా దిస్ ఇస్ ద సినారియో వేర్ వి యూస్ టెక్స్ట్ విత్ కస్టమర్ ఎగ్జిట్ బస్. ఇంకా ఎస్ఏపి ఎగ్జిట్ అంటే బిజినెస్ కరెంట్ వేరియబుల్స్ విల్ హ్యావ్ ఎస్ఏపి ఎగ్జిట్. దిస్ ఇస్ టెక్స్ట్ వేరియబుల్ బస్. ఓకే.